నమస్తే, వెల్కమ్ టు IB9 టీవీ. నేను మీ అంజలి. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే గెస్ట్ కన్నా ముందు నాతో పాటు కలిసి నేను ఆవిడతో పాటు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేయడం జరిగింది. సో మోర్ దెన్ ఆ గెస్ట్, షీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ చేసేద్దాం. అండ్ బ్యాండ్ మేళం అంటూ మన ముందుకు రాబోతున్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం 70mm స్క్రీన్ లో ఆవిడ చూడబోతున్నారు అనమాట. కొంచెం అఫీషియల్ గా మాట్లాడితే కష్టంగా ఉంది కానీ తప్పదు. సో షీఈ్ నన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ మన పూజ. అండ్ తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? నేను కూడా చాలా బాగున్నాను డార్లింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డీ కంగ్రాచులేషన్స్. అంటే షార్ట్ ఫిలిమ్స్, దాని తర్వాత మూవీ, ఈ జర్నీ అనేది అందరికీ టఫ్ ఉంటుంది. అండ్ మోర్ దెన్ మెన్, ఉమెన్స్ కి ఇంకొంచెం ఒక మెట్టు టఫ్ ఉంటుంది. బట్ ఈ జర్నీ, మూవీ జర్నీ కానీ, ఇండస్ట్రీ జర్నీ కానీ, షార్ట్ ఫిలిం అయినా మూవీస్ అయినా ఇండస్ట్రీయే కదా. సో ఆ జర్నీ ఎలా మొదలైంది? నేను అసలు ఆర్కిటెక్ట్ చేస్తున్నాను. ఆర్కిటెక్ట్ టైంలో ఐ హ్యాడ్ అ కేస్ స్టడీ. రామానాయుడుకి కేస్ స్టడీకి వెళ్ళాను. ఓ, అక్కడ చూశాను లైక్ ప్లేస్, థియేటర్స్ అవి చూసి ఐ వాజ్ లైక్ వాళ్ళు చేస్తున్నారు, నేనెందుకు చేయకూడదు అని ఒక థాట్ వచ్చింది. ఓ, స్టడీస్ టైంలోనే. సో దెన్ ఐ ట్రైడ్. ఆ టైంలో టిక్ టాక్ బాగా ఫేమస్ ఉండే. ఐ ట్రైడ్ దేర్. బట్ అది స్టార్ట్ చేసే లోపే కరోనా వచ్చి మూత పడిపోయింది. ఇప్పుడు నాకు అర్థమైంది టిక్ టాక్ ఎందుకు బ్యాన్ అయ్యిందో. 85K ఫాలోవర్స్ వచ్చారు, బ్యాన్ 85K బ్యాన్ అయిపోయింది. తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్? ఇంకా సోషల్ మీడియా ఉండాలి కంపల్సరీ. మనకి ఎవరైనా తీసుకోవాలంటే అదొకటే ఇప్పుడు. సో ఇన్స్టాగ్రామ్ మొదలు పెట్టాము, రీల్స్ మొదలు పెట్టాము. రీల్స్ అసలు రావట్లేదు, అర్థం అవ్వట్లేదు. ఓకే. సో ఫోటో షూట్ అయినా, పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయడం, రీల్స్ చేయడం, ఇంకా ఆ తర్వాత ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఓకే. కమింగ్ టు ఫస్ట్ టైం, నేను మిమ్మల్ని నిన్ను ఈజ్ కంఫర్టబుల్ మిమ్మల్ని? నిన్ను ఇస్ ఫైన్. ఓకే, డన్. సో ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు నాకు ఓకే, షీ వాజ్ లుక్స్ గుడ్. ఒక సీన్ ఉంటుంది మన ఇద్దరికి డిస్కషన్, సేమ్ ఇట్లానే కూర్చొని డిస్కషన్. ఆ సీన్ లో చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, లైక్ అంటే బాధ ఉంటూ నవ్వాలి. ఆ ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు అనిపించింది ఓకే, షీ విల్ బి అ గుడ్ ఆర్టిస్ట్, గుడ్ యాక్ట్రెస్ అనిపించింది. సో షార్ట్ ఫిలిం చేస్తాము అని అంటే ఫ్యామిలీస్ వద్దంటారు. సో మీరు మీ ఫ్యామిలీని ఎలా ఒప్పించారు మూవీస్ కి, వాటికి? ఐ కమ్ ఫ్రమ్ అ రూరల్ బ్యాక్గ్రౌండ్. మా కాస్ట్ లో అయినా, మా రిలీజన్ లో అయినా ఉంటది కదా, మొత్తం రిలీజన్ అయినా పీపుల్ యాక్చువల్లీ గెట్ మ్యారీడ్ ఎట్ 17-18 అంతే. దట్స్ ద పీక్ స్టేజ్. ఇఫ్ యూఆర్ క్రాసింగ్ దాట్, దెన్ పీపుల్ వోంట్ రెస్పెక్ట్ యూ, ఎస్పెషల్లీ గర్ల్స్. 17-18 ఏళ్ళగే. యా, యూ షుడ్ హ్యావ్ కిడ్స్ ఎట్ 19 or 20. ఏంటి అది రూలా? యా, అక్కడ అట్లానే ఉంటది. మై ఫ్యామిలీ ఆర్ మై సొసైటీ ఈజ్ లైక్ దట్, బ్రెయిన్ వాష్ సొసైటీ. సో నేనేం తిట్టట్లేదు, బట్ దిస్ ఈస్ ద రియాలిటీ అండ్ ఐ ఫేస్డ్ ఇట్. మీరు ఇక్కడ ట్రోలింగ్ అంటారు, సోషల్ మీడియా ట్రోలింగ్ అంటారు, నేను సొసైటీ ట్రోలింగ్ నుంచి వచ్చాను. బుల్లింగ్ ఘోరంగా ఆఫ్లైన్ ట్రోలింగ్ చేస్తారు, దానికి ప్రూఫ్స్ ఉండవు, చెప్పేసి వెళ్ళిపోతారు. మనం బాధపడి అది థాట్ లో ఉండిపోతుంది, కానీ దానికి డిస్కషన్ ఎక్కువ ఉండదు. ఈ రోజు వచ్చింది నాకు చెప్పడానికి. కాదు మచ్చా, నాకు ఒకటి తెలియక అడుగుతాను. ఇప్పుడు 16-17 years కి పెళ్లి చేసేయాలి. అది చేసుకునే పర్సన్ ఎవరో తెలియదు, మీరు వెళ్ళి చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు హైదరాబాద్ కి రావాలన్నా, లేకపోతే బయటికి ఎక్కడ రావాలన్నా ఒక తెలిసిన వాళ్ళతోనే పంపిస్తారు కదా. ఎప్పుడైనా ఈ క్వశ్చన్ రేస్ చేసి ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు దెబ్బలు గాని, తిట్లు గాని పడ్డాయా? మరి ఎలా ఫేస్ చేసొచ్చు? మనం వరల్డ్ మొత్తంతో గొడవ పడచ్చు, బట్ మన అనుకునే వాళ్ళు అగెన్స్ట్ లో వస్తే అది మనం తట్టుకోలేము. అసలు ఏం మాట్లాడాలో తెలియదు. ఫస్ట్ ఇట్ ఫీల్స్ లైక్ అ వార్, ఇంటర్నల్ వార్, అపార్ట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్, లైక్ ఎక్స్ప్రెషన్ అయినా చెప్పడం అయినా కంటే మనసులోనే కుమిలిపోయి బాధపడేదే ఎక్కువ ఉంటుంది. అది ఒక మెంటల్ స్ట్రెస్ వచ్చేస్తుంది. సో ఐ ఫెల్ట్ ఆన్లైన్ ట్రోలింగ్ జుజుబి అనిపిస్తుంది. మిమ్మల్ని తక్కువ చేయట్లేదు మీమర్స్ ని, బట్ సొసైటీ బానిసలు ఉంటారు కదా, వాళ్ళు చాలా బాగా ట్రోల్ చేస్తారండి, మీకంటే ఎక్కువ చేస్తారు. నేర్చుకోండి, క్లాసెస్ తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి అని చెప్తున్న పూజ. ఇది మన thumbnail. కానీ లేదు మచ్చా, అంటే యాజ్ యూ సే ఒక పర్టికులర్ ఏజ్ 16-17, కొంతమందికి ఇంకో 2-3 ఏళ్ళు ఎక్స్ట్రా ఉంటుందేమో. ఆ ఏజ్ పెళ్ళి అవ్వకపోతే ఇంకా వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది అనుకున్నట్టే ఉంటారు.
అయిపోయింది ఇక నీ జీవితం నాశనం, సర్వనాశనం. వేరే వర్డ్స్ ఉంటాయిలే మనం యూజ్ చేయలేం కానీ ఇంటర్వ్యూలో. బట్ స్టిల్ ఎవరు ఇంట్లోంచి సపోర్ట్, ఎవరు ఇండస్ట్రీకి రావడానికి, ఎవరల్స్? No, 50-50 was my dad. He's a lawyer. So he believes in like open-minded. వావ్, నైస్. సో తప్పకుండా తనకు చెయ్యాలనిపిస్తే చెయ్యాలి. బట్ మై మదర్ వాజ్ 17 ఏజ్ లో పెళ్లి చేసుకున్నది కాబట్టి బ్రెయిన్ వాష్ చేసేసారు బాగా. రిలేటివ్స్ ఎక్కడ పోయినా పెళ్లికి వచ్చినాక ఏంటి నీ పిల్లని ఏదో చేపిస్తున్నావట, ఏదో డిగ్రీ చేస్తా అన్నది, మళ్ళీ ఇది యాక్టింగ్ అంటుంది, ఎవరితోనో పారిపోతుందేమో, ఇది చేస్తుందేమో, అది చేస్తుందేమో. అండ్ మై మదర్ వాజ్ స్ట్రెస్డ్, భయంతో వద్దు చెయ్యకు ఇలా అంటున్నారు, నేను ఎక్కడ పోలేకపోతున్నా, ఏం చెప్పలేకపోతున్నా అని. సో కాల్డ్ నలుగురు. My life was doomed because of that so-called Nalguru, not parents, not my family, joint family. Those people who manipulated my whole family, first thing. ఏం జరుగుతుందయ్యా? ఎక్కడున్నారు ఆ నలుగురు? కొంచెం చెప్తే మేము కూడా వస్తాం. మీ మాటల్లో కావచ్చు, మీరు ఎక్స్ప్రెస్ చేసిన విధానంలో ద డెప్త్ ఐ కెన్ అండర్స్టాండ్. బట్ స్టిల్ మనం ఫ్యామిలీని కూడా ఎదిరించి ఒక స్టెప్ వేస్తాం ముందు. సో ఆ సిచ్యువేషన్ చెప్పండి. When I told my mother that అసలు మా మదర్ డిగ్రీ అంటేనే కొంచెం భయపడ్డారు, హైదరాబాద్ వెళ్ళాలి స్టడీ చేయాలంటే. అండ్ దట్ టు ఇంకా సెకండ్ ఇయర్ వచ్చేసరికి మమ్మీ యాక్టింగ్ చేస్తా అంటే షీ వాజ్ లైక్ హర్ లైఫ్ వాజ్ ఓవర్, లైక్ వార్ జరుగుతుంది 2 వరల్డ్స్ మధ్య అన్నట్టు ఫీల్ అయింది. ఓకే. Then I was like, no, I can do it. Then at that time, I guess Sushant Rajput death అయిపోయింది. So that was ఎఫెక్ట్ అది ఎఫెక్ట్ పడుతుంది obviously. So they are like, no, industry will do this, industry will do that. See how that outsider was. ఆయనకే అయింది, ఆయన అంత మంచి పెద్ద పెద్ద మూవీస్ లీడ్ రోల్ చేస్తేనే ఆయనకే రాలేదు, నీకేమొస్తుంది, నువ్వేమైనా మెగాస్టార్ ఫ్యామిలీయా నీకు ఇవ్వడానికి రోల్స్, ఇలా అన్నారు. అండ్ ఐ వాజ్ లైక్, నో, సౌత్ మరి అలా ఉండదు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, మరి మెగాస్టార్ ఫ్యామిలీ ఏంది, మెగాస్టార్ ఫ్యామిలీ నుంచే చాలా మంది అప్రోచ్ అవుతున్నారు కొత్త వాళ్ళనే. సో ఐ ఫెల్, నో మమ్మీ, వీ హ్యావ్ టు ట్రై, కొత్తగా ట్రై చేయకపోతే ఎలా అంటే. దెన్ షీ వాజ్ లైక్, త్రూ అవుట్ మన బ్లడ్ లైన్ చూస్తే ఎవరు యాక్టర్స్ లేరు, ఇంజనీర్స్, డాక్టర్స్, ఆర్మీలో వెళ్తున్నారు, టీచర్స్ అవుతున్నారు, యాక్టింగ్ చెయ్యకు బిడ్డ. ఓకే, అంటే ఓకే డన్ ఫైన్, అమ్మ చెప్పారు యాక్టింగ్ చేయొద్దు. మనకి ఎలా అయిపోయింది, మన దరిద్రం ఎలా అయిపోయింది అని అంటే, అన్ని ప్రొఫైల్స్ లో ఉంటాయి, ఈ డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ కానీ, వాట్ ఎవర్ ఇస్ ద ప్రొఫెషన్, ప్రతి ప్రొఫెషన్ లో ఇవన్నీ ఉంటాయి కామన్. కాకపోతే ఇండస్ట్రీలో ఏంటి అని అంటే బయటికి తెలిసిపోతుంది, అది కూడా మన వాళ్ళ వల్లే మామూలుగా హైలైట్ చేయరు. దానివల్ల ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి రావాలనుకుంటున్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎక్కువ ప్రెషర్ పడుతుంది. దే కాంట్ డూ ఇట్, చేయలేరు పర్ఫెక్ట్ గా, ఇది ఇలాగా ఇది ఇలా ఉంటుందని చేయలేరు. బట్ అట్ ద ఫైనల్ మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ చేసి, అంటే ఇది 70mm లో ఫస్ట్, బట్ స్టిల్ బిఫోర్ మీరు చేసిన షార్ట్ ఫిలిమ్స్ కానీ, అందులో వేసుకున్న కాస్ట్యూమ్స్ వల్ల ఆర్ ఎల్స్ ఎనీ సీన్స్ వల్ల మమ్మీ డాడీకి ఏమైనా చెప్పడం, ఎనీ అంటే లైక్ ఎక్స్ప్లెనేషన్స్ అలాంటివి? దే వర్ సర్ప్రైజ్డ్ ఫస్ట్, లైక్ రోల్స్ వస్తున్నాయా దీనికి అని. ఇందురావు అండి, పిల్లంత బాగున్నారు, షీ లుక్స్ వెరీ గుడ్, షీ లుక్స్ వెరీ ప్రిటీ, ఎందుకు రావు? మన బంగారం మీద మనకే నమ్మకం లేకపోతే ఎలా? ప్లీజ్ కంటిన్యూ. దెన్ రిలేటివ్స్ కూడా షాక్ అయ్యారు, షార్ట్ ఫిల్మ్స్, సిరీస్, వెబ్ సిరీస్ వరకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమన్నారంటే, పర్లేదు యూట్యూబ్ వరకు ఎవరైనా చేస్తారు, నేను మూవీలో వాళ్ళు తీసుకుంటారన్నారు. తెగించారు అందరికందరూ. ఇది ట్రోలింగ్, అర్థమైందా మీకు? ఎక్కడ ఆగదు. ఓకే. సో ఆఫ్టర్ దాట్ లైక్ ఐ ఫెల్ట్ వెరీ హార్డ్. 3 years కంటిన్యూగా ఆడిషన్స్ ఇచ్చినా చాలా రిజెక్షన్స్ వచ్చినాయి. డెమో కూడా చేసిన, మేబీ కాంటాక్ట్ పెరుగుతుంది, డెమో మూవీస్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ మూవీ చేస్తారు కదా దాంట్లో తీసుకుంటారని. సో ఒక్క డెమోలో ఐ మెట్ సతీష్ జవ్వాజీ, దిస్ బ్యాండ్ మెలం డైరెక్టర్. ఓకే. వాళ్ళ దాంట్లో హీరోయిన్ రోల్ చేశాను డెమో. నైస్. సో ఆఫ్టర్ 2 years ఈవెన్ హీఈస్ అ న్యూ కమర్, ఆయన కూడా చాలా స్ట్రగల్ చేశారు. తన స్క్రిప్ట్ ఆఫీస్ టు ఆఫీస్ చూసి మాట్లాడి చేస్తే ఫైనల్ గా సైన్ అయింది మూవీ. కాల్ చేసి చెప్పారు, పూజ ఇలా సైన్ అయిపోయింది మూవీ అంటే, ఐఎమ్ సో హ్యాపీ సార్ అని అన్నా. ఓకే ఫైన్. 2 months తర్వాత నీకు రోల్ ఉంది అన్నాడు. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్, బికాస్ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇలాంటివి. జస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యా, మూవీ స్టార్ట్ అవుతుంది, పెద్ద బ్యానర్ బాగుంది.
దెన్ రోల్ ఉందంటే 3 years నుంచి అసలు గివ్ అప్ చేద్దామా, ఇంకా మనకి రావా రోల్స్ అనే టైంకి సార్ వచ్చి ఇలా అనేసరికి ఇది నిజంగా జరుగుతుందా లేకుంటే గాడ్ స్కెచ్ చేస్తున్నావా, ఇది స్కెచ్ ప్లాన్ చేశారు సార్ నా మీద. హిట్ మీ హార్డ్ యార్ అన్నట్టు ఉంటుంది కదా. హిట్ మీ హార్డ్ యా, ఓ సూపర్. ఓకే. సో ఆ టైంలో సతీష్ జవాజీ రావడం, నాకు ఈ రోల్ ఇవ్వడం, స్టార్టింగ్ కొంచెం భయపడా, ఎందుకంటే ఆ లుక్ ఈ లుక్ అసలు సంబంధమే లేదు, ఆ బిహేవియర్ కి ఈ బిహేవియర్ కి సంబంధమే లేదు. అయినా చేశాను. చేస్తే నన్నెవరు చూస్తారు, గ్లామర్ లేదు కదా, డీ గ్లామ్ రోల్, కొంచెం భయం ఉంది. ఇంకా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా భయమే ఉంది, రెస్పాన్స్ కోసమే ఇక వెయిటింగ్. అంటే గ్లామర్ డీ గ్లామర్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను వచ్చా. ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్స్ దోస్ ఆర్ అటెండింగ్ డీ గ్లామర్ రోల్ అందరూ సక్సెస్ అయ్యారు. శ్రీవల్లి అంటున్నారా? శ్రీవల్లి గారు సక్సెస్ అయ్యారు, తమన్నా గారు సక్సెస్ అయ్యారు బాహుబలిలో. షీజ్ అ మిల్కీ బ్యూటీ మచ్చా, ఆవిడ డీ గ్లామర్ రోల్ చేశారు. సాయి పల్లవి గారు, ఆవిడ ఎన్ని డీ గ్లామర్ క్యారెక్టర్స్ చేశారు. అందరు ఇంతమంది ఉంటుండగా కూడా వాళ్ళు ముందే పేరు తెచ్చుకున్నారండి, మనం కొత్త. ఓకే, ముందే పేరు తెచ్చుకున్నారు కదా. ఫిదా సినిమా టైంలో సాయి పల్లవి గారు అంటే ఎవరికి తెలీదు. అఫ్ కోర్స్ మల్లార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఫిదా సినిమా వచ్చిన తర్వాత ఆవిడని చూసి మల్లార్ సినిమా గురించి తెలిసింది ఇక్కడ. ఫిదా సినిమా టైంకి షీ వాజ్ అంత పాపులర్ ఏం కాదు. ఫిదా సినిమా తర్వాత ఆవిడ పర్ఫార్మెన్స్ చూసి అందరూ ఫ్యాన్ అయ్యి, దెన్ ఆ తర్వాత నుంచి ఓకే సాయి పల్లవి గారు ఏం చేసినా షీ ఇస్ టాప్ నాచ్. బిఫోర్ దట్ ఆవిడ డీలో కంటెస్టెంట్. ఓకే, యా ఐ నో దట్ షీ వాజ్ అ గుడ్ డాన్సర్. ఫస్ట్ ఛాన్స్ రాందే ఎవ్వరు కూడా స్టార్ అవ్వలేరు. ఈవెన్ దో మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఫస్ట్ ఒక అవకాశం వచ్చిన తర్వాతనే ఆయన ప్రూవ్ చేసుకుని ఈ రోజు ఆయన మెగాస్టార్ అయ్యారు. సో మీకు ఒక అవకాశం వచ్చింది మేబీ, అంతే కదా. అండ్ కమింగ్ టు ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? 3 to 4 years. 3 to 4 years. ఓకే. కొన్నిసార్లు ఇంట్లో వద్దు అని చెప్పినా మనం వచ్చి చేస్తాం. అందులో బాధలున్నా మనం లోపల దాచేసుకుంటాం, అవమానాలు, బాధలు ఇలా. బట్ ద మోస్ట్ రిగ్రెటింగ్ సిచ్యువేషన్ ఏదైనా ఉందా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ 3 to 4 years లో? ద మోస్ట్ రిగ్రెటింగ్, disturbing is I got rejection for my height. Yes. ఓకే, మీ హైట్ ఎంత? 5.6 అని చెప్తాను, కానీ 7 యాక్చువల్లీ. 5.7. ఓకే, దానికి మళ్ళీ హీల్ వేసారు. యా. ఓకే, దే సే దట్ హీరోనే 5.5 5.6 ఉంటారు, మిమ్మల్ని తీసుకోలేమంటారు. దెన్ ఐ సే పర్లేదండి, నేను చెప్పులు వేసుకుంటాను ఫ్లాట్, బట్ ఐ డూ ద యాక్టింగ్, ఐ వాంట్ టు డూ ద ప్రాజెక్ట్ అని చాలా వరకు అడిగాను. ఆడిషన్స్ కి అప్రూవల్ అయినా ఎక్కడో అక్కడ హైట్, లేదంటే నీ బాడీ బక్కగా ఉంటది, లీన్ ఉన్నావు బాగా, ఓకే, యు ఆర్ నాట్ అట్రాక్టివ్ బై బాడీ అని చెప్తారు. అర్థమైంది. ఓకే, సో దట్ ఓపెన్లీ చెప్పాలి అని అంటే ది వాంట్ 36, 24, 36 అంతే కదా. ఐ డోంట్ హ్యావ్ దట్. ఓకే, అదే చెప్తున్నా, ఓపెన్లీ చెప్పాలంటే అలా అంటారు అని అంటున్నాను. ఆడిషన్స్ లో అలా అన్నారు కాబట్టి. ఓకే, and if you are comfortable you can answer this question, if you are not you can skip it. Okay, see background లేకుండా ఇండస్ట్రీకి వస్తే ఓకే యూ హ్యావ్ అ టాలెంట్, ఒక ఛాన్స్ వస్తే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు. కొన్ని ఎలిగేషన్స్ ఉంటాయి, అంటే లైక్ మీరు ఈ క్యారెక్టర్ చెయ్యండి, నేను మీకు ఈ క్యారెక్టర్ అవకాశం ఇస్తా, బట్ వాట్ ఈస్ ఇన్ రిటర్న్స్, మీరు నాకేమి ఇస్తారు అని కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది అమ్మాయిలు ఫేస్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడైనా పూజ ఫేస్ చేశారా? No, not yet. But I heard from my like same level లో ఆడిషన్స్ ఇచ్చాం కదా, కొన్ని ఫీమేల్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు they had faced and they rejected. ఓకే, మొహం మీద రిజెక్ట్ చేసేస్తే ఓకే, నో ప్రాబ్లం, they didn't accept. నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళందరూ they rejected. వావ్, నైస్, సూపర్ డార్లింగ్స్, అలానే చేయాలి. Who is your inspiration in the industry? She is not there anymore, but I miss it. Like సౌందర్య గారా? శ్రీదేవి గారు. ఓ, శ్రీదేవి గారా? ఓకే ఓకే, డన్. ఏ మూవీ ఆవిడది, ఏ మూవీ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యారు? See, there are many movies in Bollywood actually. I watch her in Bollywood more, not in Telugu. Okay. అనిల్ కపూర్ తో పేరింగ్ లో ప్రతి మూవీ చూసాను అండ్ ఇట్ ఈస్ గుడ్. సో ఆయనని, తర్వాత దివ్య భారతి గారు. సో ఐ మిస్ దోస్ క్యారెక్టర్, లైక్
యాక్ట్రెసెస్ నా ఇన్స్పిరేషన్ కానీ దే ఆర్ నో మోర్. ఐ కాంట్ ఈవెన్ సీ దెమ్, ఐ కాంట్ ఈవెన్ టెక్స్ట్ దెమ్. ఓ సో ఐ ఫీల్ కొంచెం బాధ ఉంటది. అందరేమో సెలబ్రిటీని ఇట్లా మెసేజ్ చేస్తారు, వాళ్ళు స్టేజ్ పైన మైక్ పట్టుకొని ఉంటే అరుస్తే వాళ్ళు చూసి హ్యాండ్ వేవ్ చేస్తే అది వేరే లెవెల్. పవన్ కళ్యాణే చేస్తే like, మా దేవుడు మమ్మల్ని చూశాడు అంటారు. ఓకే, బట్ ఐ డోంట్ హ్యావ్ దట్. మీరు కళ్యాణ్ గారి ఫ్యానా? యా, ఉస్తాద్ చూసాను. ఉస్తాద్ చూసారు, అదే చెప్తున్నా, మా దేవుడు అనగానే ఆ వైబ్ నాకు తెలుస్తుంది. కాదు, ఇప్పుడు ఉస్తాద్ మీకు ఎలా అనిపించింది? ఐ ఫెల్ట్ వెరీ గుడ్, లైక్ యాక్షన్ అయినా. పవన్ కళ్యాణ్ కొంచెం ఇంకా యంగ్ అనిపిస్తున్నారు, బుగ్గలు వచ్చి బాగుంది. ఓకే, ఎప్పుడైనా ఆయన మూవీస్ కి ఆడిషన్స్ కి వెళ్ళారా? ఎనీ ఎక్స్పీరియన్స్? నో, ఐ నెవర్. లైక్ అంత ఆ కాన్ఫిడెంట్ రాలే, అంటే ఇంత పెద్ద హీరో బ్యానర్ లో తీసుకుంటారా లేదా అనేసి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ యూట్యూబ్ వరకే ఉంది, పెద్దగా ప్రొఫైల్ ఏం లేదు. ఐ నెవర్ గాట్ దట్ కాన్ఫిడెంట్, హెసిటేట్ అయ్యే బాగా. ఓకే, కానీ ఇప్పుడు సెలక్షన్స్ అన్ని అలానే జరుగుతున్నాయి కదా, రీల్స్ జరుగుతున్నాయి, ఇన్స్టాగ్రామ్ నుంచి. ఐ ఫీల్ రీల్స్ నుంచి పోవడం ఇట్స్ నాట్ గుడ్. ఆ రీల్స్ వేరు, యాక్టింగ్ వేరు. అవును, మరి ఇప్పటి వరకు చాలా మంది వెళ్ళారు. రీల్స్ ఇస్ ఫర్ ప్రొఫైల్ బిల్డ్. ఆడియన్స్ మిమ్మల్ని ఎంతవరకు అప్రిషియేట్ చేస్తారు, ఎంతవరకు వ్యూవర్స్ వస్తారు. బట్ తెరకి కెమెరా పడిందంటే, పెద్ద కెమెరా వచ్చిందంటే, వెన్ యూ పర్ఫార్మ్ ఇట్స్ బియాండ్ రీల్, బియాండ్ యూట్యూబ్ లెవెల్. ఓకే, సో కమింగ్ టు బ్యాండ్ మేళంలో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక షార్ట్ బాగా నచ్చింది. ఎంత నవ్వుకున్నానంటే రిపీట్ చూసాను నేను. అది ఒక షార్ట్ ఉంటుంది, లైక్ రోషన్ విత్ ఇద్దరు ఫ్రెండ్స్, మీరు సైకిల్ మీద వెళ్తుంటారు, పెళ్ళి ఆపడానికి అనుకుంటాను, ఇఫ్ ఐమ్ నాట్ సంథింగ్. వాళ్ళేమో ఇలా వెళ్తారు, పాప ఇద్దరు వెళ్తారు, వీళ్ళేమో హాల్ లోపలికి వెళ్ళిపోతారు, మీరేమో దూజుకుంటే బ్యానర్ లోపలికి వెళ్ళిపోతారు. అసలు ఆ సీన్ కి ఎన్ని టేక్స్ తీసుకున్నారు, అండ్ వాట్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ సీన్? ఫస్ట్ అయితే నాకు సైక్లింగ్ రాదు. సైక్లింగ్ కూడా రాదా? ఓకే, దాంట్లో మళ్ళా లంగా జాకెట్ వేయించారు, అదేమో లోపలికి పోతుంది పైడల్లో. ఓహో, సెట్ చేసి చెయ్యడం పెద్ద టాస్క్ అనిపించింది నాకు. మళ్ళా రోషన్ ఏమో నా సైకిల్ కి కాలు పెడతాడు, అవును, స్పీడ్ రావాలని. అది బ్యాలెన్స్ అవుతలేదు నాకు, ఎందుకంటే వాళ్ళు బండిని రేస్ చేస్తారు. ఓకే, నేను పైడల్ తొక్కాలి, ఎలా చేయాలనుకో 6 takes పడ్డాయి. 6 takes. ఎన్నిసార్లు దెబ్బలు తగిలేవి మీకు? పడ్డారా నిజంగానే? పడ్డా. అవునా? అది అమ్మ. మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మనకు స్టంట్లు పెద్దగా తెలియదు. సైకిల్లో పడ్డాగా ఇక్కడ కొంచెము ఒక చెంబు షాట్ ఉంటది కదా, అది రియల్ చెంబు కొట్టలేదు, బట్ పిఓపి థర్మాకోల్ అది ఉంటది కదా, ఆయన కొట్టేటప్పుడు ముక్కు తగిలింది. అది ఎంత హెవీ అంటే ఐ కాంట్, లైక్ విజన్ బ్లర్ అయిపోయింది, ముక్కు నుంచి ఇట్లా అవుతుంది, పెయిన్ వస్తుంది. దెన్ ఫైన్, వాటర్ తాగి సెకండ్ టేక్ రాలేదు. నాకు అనిపించింది, నా ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది. థర్డ్ టేక్ రాలేదు, అయిపోయింది, నా మొక్కు పని అయిపోయింది అనుకున్నారా? ఫోర్త్ టేక్ అప్పుడు గోపరాజ్ గారు చేస్తున్నారు ఫాదర్ రోల్ యాదగిరికి. సో సార్ ఏమన్నా కానివ్వండి, ఇక్కడ కొంచెం టచ్ అయి వెళ్ళిన పర్లేదు, పైన కొట్టండి, ఇక్కడ కాదు సార్ అనేసి. అప్పుడు ఆయన కొట్టేసరికి ఇక్కడ కొంచెం టచ్ అయింది, దాన్నే పట్టుకున్నా ఇట్లా. మనం యాక్టింగ్ చేసేయాలి ఇప్పుడు, ఎందుకంటే దెబ్బలు పడేలా ఉన్నాయి ఎక్కువ. నైస్, ఫస్ట్ మూవీకి మంచి ఎక్స్పీరియన్స్ మీకు వచ్చినట్టుంది. టెల్ మీ వన్ థింగ్, ఇందాక మాట్లాడుతున్నప్పుడు హైట్ గా ఉన్నావు, సన్నగా ఉన్నావు, మేము అనుకుంటున్నట్టు నీ బాడీ బిల్డప్ లేదు. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ అ బాడీ షేమింగ్. ఒక అమ్మాయి లావుగా ఉన్నావు నేను ఎవరు చూస్తారంటారు, బక్కగా ఉంటే బక్కగా ఉన్నావు నేను ఎవరు చూస్తారంటారు. తెలుపు, నలుపు, పొట్టి, పొడుగు, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే మనల్ని మనం లవ్ చేసుకోవడం ఆపేస్తాం. అది మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అని అంటే ఐదర్ చాలా ధైర్యం ఉండాలి, ఆర్ ఎల్స్ వెరీ బ్రాడ్ మైండెడ్ అయితే తప్ప మూవ్ ఆన్ అయ్యి మనల్ని మనం లవ్ చేయం. బట్ అంటే లైక్ ఆ స్టేజ్ ఏదైతే ఉంటుందో, ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో, వీ కెన్ కాల్ ఇట్ అ డిప్రెషన్, సెల్ఫ్ డిప్రెషన్ ఉంటుంది. సో అలాంటిది ఎప్పుడైనా ఫేస్ చేసి పూజ దాని నుంచి ఎలా బయటకు వచ్చింది? యాక్చువల్లీ ఐ యూస్ టు లైక్ మనం ఇట్లా మిర్రర్ లో చూసుకుంటాం కదా, మేకప్ వేయడం అయినా అలా బాగాలేదు అనడము, హెయిర్ అయినా, ఐ యూస్ టు క్రై మిర్రర్ లో చూసే, వై ఐఎమ్ లైక్ దిస్ అని చాలా వరకు.
బట్ సమ్హౌ లైక్ కొంచెం మెడిటేషన్ అయినా, నేను ఇప్పుడు డివోటీ ఎక్కువ. ఐ ఫీల్ గాడ్ హ్యాడ్ ఆదుకున్నారు నన్ను, దేవుడు ఆదుకున్నారు. దెన్ సమ్హౌ న్యాచురల్లీ ఐ గెయిన్ ద కాన్ఫిడెంట్ లైక్ నో మ్యాటర్ హూ ఈస్ బ్యూటిఫుల్, యు ఆర్ యూనిక్ వాట్ యు ఆర్ అపియరెన్స్. వాళ్ళు అందంగా ఉండడం వల్ల నీ బ్యూటీ ఏం ప్యాచ్ రాదు దానికి. సో హ్యావ్ అ కాన్ఫిడెంట్, వాక్ లైక్ గాడ్ హ్యాడ్ సెంట్ యూ ఓవర్ దేర్. సూపర్. ఎంత టైం పట్టింది మచ్చా ఇది రావడానికి, ఈ థాట్ రావడానికి? 2 years. 2 years. ఐ వాజ్ ప్రిటీ మచ్ గుడ్ డిప్రెషన్. ఈ స్టేజ్ లో ఒకవేళ అబ్బాయి ఉంటే తాగి చేస్తుండేమో. మనకు ఆప్షన్ లేదు. లేదు ఆప్షన్ అయితే చాయ్ తాగి డిప్రెషన్ కూల్ అయిన అదరక్ చాయ్ అది డిప్రెషన్ అయితే అదరక్ చాయ్ తాగాలి. మా పూజ చెప్పినట్టు చేయండి. ఓకే, వాట్ అబౌట్ యువర్ రెమ్యునరేషన్ అండ్ ఆల్? ఎలా అయిపోతుంది అని అంటే, అవకాశం ఇచ్చాం కదా మళ్ళీ పైసలైందమ్మా కొంతమంది. అరే లీడ్ క్యారెక్టర్ చేసినావు కదరా, దోస్త్ కదా చేసేసేరా అని కొంతమంది. సర్టెన్ అమౌంట్ కి ఒప్పుకొని సర్టెన్ అమౌంట్ హాఫ్ అమౌంట్ ఇచ్చేవాళ్ళు కొంతమంది. ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెమ్యునరేషన్ సంగతి ఏంటి, ఫినాన్షియల్ గా వాట్ ఈస్ యువర్ స్టేటస్ అని అంటే ఏం చెప్తారు? హస్సల్టింగ్, స్ట్రగలింగ్ ఎప్పుడు కూడా. యా. ఓకే, రెమ్యునరేషన్స్ ఇస్తారా? ఒప్పుకున్నంత ఇస్తారా? లేకపోతే గోవింద కోనా వెంకట్ ఫిల్మ్స్ లో అయితే ఇచ్చారు. ఓకే, ఒప్పుకున్నదే ఇచ్చారు. వాట్ అబౌట్ ద షార్ట్ ఫిల్మ్స్ యూ డిడ్? ఫ్యూ ఇచ్చారు, కొందరు ఇవ్వలేదు. అడిగా నేను, బట్ మనం ఎంత అని అడుగుతాం? లైక్ ఇట్ ఫీల్స్ లైక్ బెగ్గింగ్. మన డబ్బులే మనం అడిగితే ఇట్ ఫీల్స్ లైక్ బెగ్గింగ్ టు మీ. ఓకే, ఏంటి అంటే లైక్ కొంతమందికి కొన్ని పర్సనాలిటీస్ అనేవి అలా మార్క్ ఉండిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐ నో యూ, లైక్ ఎలా ఉంటారు, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఐ నో పర్సనల్, ఐ నో యూ. బట్ అవతల నుంచి చూస్తున్నాను, ఏంట్రా ఈ పిల్లకి ఎంత యాటిట్యూడ్ ఏంటి అనేది ఉంటుంది. అలా పూజని చూస్తే ఏమనిపిస్తుంది జనాలకి? మెనీ పీపుల్ థాట్ నాకు పొగర్ ఎక్కువ అంటారు, కానీ నాది రెస్టింగ్ ఫేస్. ఇట్లా దే థాట్ పొగర్ ఉంది, కాదు ఐఎమ్ థింకింగ్ సంథింగ్ ఎల్స్. నేను జోన్ అవుట్ అయిపోయినా. మీరు ఉన్నారన్న సంగతి నాకు తెలియదు, మీరు పలకరిస్తే నాకు అర్థమవుతుంది. రేసుగుర్రంలో శృతి హాసన్ టైప్ అయ్యా, అన్ని లోపల ఫీల్ అవుతారు. నేను ఇట్లానే ఉన్నా, ఇట్లా. దిస్ ఈస్ మై రెస్టింగ్ ఫేస్. పీపుల్ థాట్ పవర్ ఉంది, బాగా యాటిట్యూడ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటి ఇంట్లో అంటే లైక్ ఓకే యూట్యూబ్ అయిపోయిన తర్వాత సినిమాలు ఎవరు తీసుకుంటారులే అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నారు కదా. నౌ యు ఆర్ కమింగ్ టు బ్యాండ్ మేళంతో వస్తున్నారు. అండ్ నాకు తెలిసి పోస్టర్స్ లో కూడా ఫోటోలు ఉన్నాయి. పోస్టర్స్ లో ఫోటో వచ్చింది ఆవిడ, గుర్తు పెట్టుకోండి. సో ఏంటి రియాక్షన్ ఏంటి ఫ్యామిలీస్ లో? నేను చెప్పనా నెక్స్ట్ డైలాగ్ ఏంటో? చెప్పండి. పక్కనే రోల్ గా నీట్ గా చేస్తే అప్పుడు చూద్దాంలే, అదేనా? ఐ నో. అసలు వీళ్ళ ట్రోలింగ్ నేను అంటున్నా కదా, నేను యాజ్ అ ఆడియన్స్ మీమ్స్ పేజ్ చూస్తా కదా. యు ఆర్ స్టిల్ వెరీ సాఫ్ట్ ఎట్ మీమ్స్. యు ఆర్ వెరీ సాఫ్ట్ అండ్ యు ఆర్ వెరీ డిగ్నిఫైడ్ పీపుల్, మీమర్స్. సొసైటీ బానిసలు అయితే మీకంటే తెగిచ్చారు కదా. ఇప్పుడు ఇంత ధైర్యంగా చెప్తున్నారు కదా, మరి దీని గురించి కూడా బుల్లింగ్ ఉంటదేమో మీకు? ఉంటది కంపల్సరీ, బట్ ఐఎమ్ నాట్ అఫ్రేడ్. యూ కెన్ డూ ఇట్. ఇప్పుడు ఎమోషనల్ గా, ఇప్పుడు మన పేరెంట్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ చాలా మంది కొంచెం ఎమోషనల్, అలా మాట్లాడకమన్నా పరుపూర్తి, నలుగురు ఏమంటారో ఇలా అంటారు కదా. సో అలాంటప్పుడు ఏం జవాబు ఇస్తారు? ఇప్పుడా మొన్న రీసెంట్ ఒక పెళ్లికి వెళ్ళారు మమ్మీ. మీ కూతురు ఏంటి యాక్టింగ్ చేస్తుంది, పెళ్లి చేసుకోదా, అది ఎవరు ఏమనుకుంటారు, ఇప్పుడు ఇంత ఇండస్ట్రీలో అయిపోయింది కదా, చేసింది కదా ఒక మూవీ, ఆపేసి ఇంటికి రమ్మను అంటే మై మదర్ వాజ్ లైక్, నాకే లేదు బాధ, నీకెందుకు? సూపర్ ఆంటీ, ఐ అప్రిషియేట్ యూ, ఐ లవ్ యూ. ఓ నిమిషానికి మా అమ్మ కనిపించింది. ఓకే, నైస్. అలానే ఉండాలి పేరెంట్స్. మన వాళ్ళకి ఏమి ఉండదండి ప్రాబ్లం, పక్కన వాళ్ళకి. డన్. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారా? యా, వెరీ మచ్ యాక్టివ్. ఓకే, డన్. ఒక ఆడపిల్ల డ్రెస్సింగ్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? షీ కెన్ వేర్ వాట్ ఎవర్ షీ వాంట్. ఓకే, ఎప్పుడైనా అలాంటి కామెంట్స్ చూసినప్పుడు కానీ, విన్నప్పుడు కానీ, ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు కానీ ఎలా తీసుకుంటారు మీరు? సి ఇట్ ఈస్ అపాన్ దేర్ డిస్లైక్. లైక్ మనం ఏం చేయలేం, వాళ్ళ ఇష్టాలు మనం మార్చలేం, మన ఇష్టాలు వాళ్ళు మార్చలేరు. ఓకే,
దీని మీద కాంట్రవర్సీ అవుతుంది కానీ ఐ గెస్ ఎవరికి చెప్పదు ఏం వేసుకోవాలి ఏం వేసుకోకూడదు. షీఈ్ వెరీ స్ట్రైట్. ఓకే, సిరీసెస్ అవి చూస్తారా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో? Yeah, I do. ఓకే, యువర్ అ ఫెమినిస్ట్? ఫెమినిస్ట్ అంటే ఈక్వల్ టు మెన్ అని ఉన్నవాళ్ళు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫెమినిస్ట్. ఐ ఫీల్ ఐఎమ్ గుడ్ దెన్ మెన్. ఓ రైట్. నేను మొన్న ఒకరితో పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ విమెన్ సెంట్రిక్ మూవీస్ అని అంటే ఆయన ఫస్ట్ ఒక పదం వాడి ఆ తర్వాత ఉమెన్స్ కి సపోర్టివ్ గా మాట్లాడారు. పదం వాడారు. ఉమెన్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్ యాజ్ మెన్స్ అని ఒక పదం వాడారు. నేను అన్నా మేబీ ఫిజికలీ అయి ఉండొచ్చేమో బట్ మెంటలీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అని అన్నా. ఆయన అది చెప్పిన వెంటనే నేను ఇది చెప్తున్నప్పుడు హీ వాజ్ లైక్ వెయిట్ నేను చెప్తున్నాను, నేను ఇంకా కంప్లీట్ చేయలేదు అని అన్నారు. సో ఉమెన్ సెంట్రిక్ మూవీస్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? అండ్ ఆ స్టేట్మెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఉమెన్స్ ఆర్ నాట్ స్ట్రాంగర్ దెన్ మెన్స్ ఫిజికల్లీ ఉమెన్ ఆర్ స్ట్రాంగర్ దెన్ మెన్ ఫిజికల్లీ ఆల్సో. హౌ యూ థింకింగ్ ప్రెగ్నెన్సీ డెలివరీ ఎట్లా అవుతుంది? యు ఆర్ టెల్లింగ్ మీ దట్ ఉమెన్ ఆర్ వీక్? అస్సలు కాదు. ఐ ఫీల్ అవర్ మదర్ డిడ్ ఎమోషనల్ రోల్ ఆల్సో. చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, అప్పుడు నార్మల్ డెలివరీ చేశారు. అసలు ఇప్పుడు ఏదో కోర్స్ తీసినా కూడా అది కూడా పెయిన్ ఉంది. ఐ సీ మై కజిన్స్, దే ఆర్ స్టిల్ ఇన్ పెయిన్. ఆ స్టిచెస్ ఇంకా పెయిన్ లో ఉంటది. ఆ సిచ్యువేషన్ లో కూడా పెయిన్ ఉన్నా కూడా కుకింగ్ చేస్తున్నారు, క్లాతింగ్, పిల్లల్ని చూసుకుంటున్నారు, స్కూల్లో పంపుతున్నారు, హస్బెండ్ టిఫిన్ అది అంతా చూసుకుంటున్నారు, అత్తమ్మ ట్యాంట్రమ్ అయినా మామ ట్యాంట్రమ్ అయినా అన్ని చూసుకుంటున్నారు. ఐ నెవర్ థింక్ ఉమెన్ ఇస్ వీక్. వి బోత్ ఆర్ ఈక్వల్ అండి. దట్స్ ఇట్. యూ హసల్ట్ అవుట్ సైడ్, మాటల్లో కాదు ఇన్సైడ్. మాటల్లో కాదు చేతల్లో చెప్పండి అని అంటున్న పూజ. ఇదే మన తమ్నేల్. మాకు మామూలు తమ్నేల్స్ ఇవ్వట్లేదు, మీరు వేరే లెవెల్ ఇస్తున్నారు. నో, ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. నేనేమి మెన్ బ్యాడ్ అనట్లేదు, లేకుంటే వీక్ అనట్లేదు. వి బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్తున్నా. వి నీడ్ ఈచ్ అదర్. దట్స్ ఇట్. యా సూపర్ డార్లింగ్. కానీ ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఇది విన్నారా? ఏంటి జడ్జ్మెంట్ విన్నారా? విచ్ వన్? అదే పెళ్ళం బానిస కాదు ఐ హర్డ్. అన్నారా? ఐ ఫెల్ట్ వెరీ గుడ్. లైక్ చేంజ్ వస్తుంది, మార్పు సుప్రీం కోర్ట్ లో కానీ సొసైటీలో వస్తలేదు. మార్పులు వస్తున్నాయి, సొసైటీలో రావట్లేదు. లా ఉంది కానీ మనం లాలెస్ వర్క్ చేస్తున్నాం. ఓకే, మ్యారేజ్ మీద ఒపీనియన్ ఏంటి? నో మ్యారేజ్. నో మ్యారేజ్ అంటే అలాంటి కాన్సెప్ట్ మా దగ్గర ఏం లేవు. జస్ట్ ఒపీనియన్ చెప్పండి, మ్యారేజ్ మీద ఒపీనియన్ ఏంటి? ఇట్స్ అ బ్యూటిఫుల్ కంటెంట్ ఇఫ్ బోత్ పీపుల్ ఆర్ ఇన్ లవ్. మొహం ముక్కు తెలియకుండా పేరెంట్స్ సెట్ చేసిన మ్యారేజ్ ని చేసుకోకండి. బికాజ్ మీరు ఒక అమ్మాయిని అబ్బాయిని పుల్ చేయలేకపోయారు, ఫ్లర్ట్ చేయలేకపోయారని పేరెంట్స్ ఫ్లర్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ కమింగ్ టు బ్యాన్ మేళం, కోనా వెంకట్ గారు సచ్ అంటే లైక్ ఆయన చేసిన సినిమాలన్నీ మార్క్ క్రియేట్ చేసాయి. ఇట్స్ యూనిక్ వన్. అండ్ ఆయన ప్రొడక్షన్ లో పని చేయడం ఎలా అనిపించింది? అండ్ ఎనీ ఎక్స్పీరియన్స్ విత్ కోనా గారు? కోనా గారితో వర్క్ చేయడం వాజ్ వెరీ గుడ్. లైక్ వీ నెవర్ ఫెల్ట్ హీఈస్ నాట్ అవర్ ఏజ్ పర్సన్. మాతో కలిసిపోయేవాళ్ళు. ఇంకా మా ఆర్టిస్ట్ తో అయితే మేము న్యూ కమర్స్. ఈజ్ అ లెజెండ్. ఆయన ఒక కలెక్షన్ లో మమ్మల్ని యాక్ట్ చేసుకున్నారు. బట్ హీ ఫెల్ లైక్ హీ బిహేవ్డ్ విత్ అస్ మేమేదో పెద్ద యాక్టర్ అయినట్టు. ఇక్కడ రండి, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం. వాజ్ లైక్ ఇలా కూడా ఉంటుందా అని. ఎవ్రీథింగ్ వాజ్ న్యూ బట్ ఇట్ వాస్ వెరీ పాజిటివ్ అండ్ వెరీ హ్యాపెనింగ్ అండ్ డ్రీమ్ ఫర్ మీ. ఓకే, మీ ఏజ్ ఎంత? జనరల్ గా కోనా గారి ఏజ్ ఎంత మాకు ఎస్టిమేషన్ ఉంది, తెలుసు. మీ ఏజ్ ఎంత? చెప్పను. అయ్యయ్యో చెప్పనంటున్నారే, హతం ఇది. అలా ఎలా చెప్పాలి కదా. అంటే మా ఏజ్ తో కలిసిపోయేవారు అని అన్నారు. అంటే మీ ఏజ్ ఆయన ఏజ్ ఒకటైనా, లేకపోతే మీ ఏజ్ ఏమైనా 16, 17, 18 అలా ఏమైనా? కాదులే, 16, 17 అంటే ఇప్పుడు ఇంట్లో గొడవలు అవే ఉండేది కదా. ఆ పీరియడ్ లో గొడవలు అయ్యే ఇక్కడ ఇండస్ట్రీలో వచ్చాను కదా. అయితే వేసుకోండి, అయ్యో 30 వేసుకోండి. 30 అంటే 30, 30. 30 అయితే కాదండి. 30 అయితే కాదండి. 30 అయితే కాదండి. ఓకే డన్. అంటే 20 నుంచి 30 బిలో ఉంటది ఎంతో కొంత. ఎస్టిమేషన్ ఇచ్చేస్తున్నాను అబ్బాయిలు. ఇప్పుడు మీ టాలెంట్ ఏంటో బయటపడిద్ది అనమాట. ఇది స్పెషల్ గా ఒక షార్ట్ చేయిస్తాను. కింద పూజా గారు ఏజ్ అంతా మీరు క్యాల్కులేట్ చేసి వేయండి. ఫింగర్ వాళ్ళు ఏమంటారు తెలుసా ఇప్పుడు? 40, 50, అమ్మమ్మ, ఆంటీ. ఐ నో మీవర్స్. ఎస్,
మీకన్నా పెద్ద పెద్ద వాళ్ళని అతిరథ మహారథుల్ని చూసి వచ్చారు ఆవిడ. వావ్. అండ్ వాట్ అబౌట్ రోషన్? అంటే లైక్ యూఆర్ ప్లేయింగ్ అ బెస్ట్ ఫ్రెండ్ రోల్. ఒక సీన్ ఉంటుంది మచ్చా, నాకు డైలాగ్ గుర్తురావట్లేదు కరెక్ట్. ఆయన బెడ్ మీద పడుకుంటే సమ్ నెట్వర్క్స్ గురించి ఏదో ఒక డైలాగ్ ఉంటుంది. నాకు ప్రకృతి ఏదో సిగ్నల్ ఇస్తుంది అంటారు. ప్రకృతి సిగ్నల్ ఇక్కడ ఫోన్ సిగ్నల్ సగం రాదు. రైట్. సో రోషన్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? రోషన్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఇస్ రియలీ గుడ్. లైక్ ఆయన ఇన్ని మూవీస్ చేశారని నాకు తెలియదు. చైల్డ్ ఆర్టిస్ట్ అని తెలుసు, కానీ మరి ఇంత ఉన్నప్పుడు టీలో డాన్స్, ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పుడు మెయిన్ లీడ్ చేస్తున్నారు కదా. ఆయన జర్నీ చూస్తూ వచ్చి ఆయనతో వర్క్ చేస్తున్నా, స్క్రీన్ షేర్ చేస్తున్నా అంటే ఐ ఫీల్ వావ్. అట్లీస్ట్ నేను ఒక బిగినర్ తో, అంటే స్టార్టింగ్ అయిన బిగినర్, నేను ఇప్పుడు బిగినర్, ఆయనతో వర్క్ చేయడం అచీవ్మెంట్ నాకు. సెకండ్ థింగ్, సెట్ లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా, నాకు ఇప్పుడు తెలియదు, కొత్త. నేను పక్కకు పిలిచి ఇలా కాదు మచ్చా ఇది, ఐ నో యూ డోంట్ నో దాట్, బట్ ఇట్స్ ఓకే, ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకో. మనకు ఈ సెట్ లో కాకపోయినా వేరే సెట్ లో ఇబ్బంది అవుతుంది. ఓ నైస్, గుడ్ రా తమ్ముడు, అన్ని చెప్తున్నావు. ఓకే డన్. ఎనీ పర్టికులర్ సీన్ అంటే లైక్ ఆర్ ఎల్స్ సినిమా ఆఫ్ రోషన్ గుర్తున్నది, మీకు బాగా నచ్చినది? సలార్ ఐ గెస్. ఫస్ట్ అయితే గుర్తుపట్టలేకపోయే అబ్బాయిని, అంత మసి పుట్టేశారు అంతా. రోషన్ ఇదే అనుకున్నా నేను. ఓకే ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, దెర్ వాస్ అ మూవీ, ద సీన్ లైక్ టాక్సీ డ్రైవర్ ఏదో రూట్ అడుగుతాడు. యా, ఐ డి నో దట్ గాయ్ అండ్ దిస్ గాయ్ రోషన్ ఈస్ వన్ పర్సన్. సో నేను ఆ ఒక్క థింగ్ లోనే ఉండిపోయా. డైనమోలో ఏంటంటే ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇంకా ఇంతే ఉన్నాడేమో అనుకున్నా. లుక్ టెస్ట్ వచ్చినాక అబ్బాయి ఇప్పుడు ఇక్కడ కాదు, ఇక్కడ ఉన్నాడండి. అదే వాళ్ళు వయసుకి రారా, వాళ్ళు పెద్దవరా, వాళ్ళు పొడుగవరా, మై థాట్ లో హీస్ జస్ట్ అ బేబీ హియర్. చూసేసరికి దగ్గర సేమ్. ఓకే. అండ్ మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుకుంటా అందరు రీల్స్ వేసి చూపించారు, పాత ఆనుమత్యాలన్నీ చూపించారు. శ్రీదేవి గారివి, మన రోషన్ అందరివి చూపించారు. మేము కూడా ఏమైనా చూపించారా? లేదప్పా, చూపించాల్సింది. ఏంటి సుమ గారు, ఆయన చూపించలేదే, బాగైంది. అసలు ఉన్నాయా ఇప్పుడు? అకౌంట్ లో ఉంటాయేమో, అకౌంట్ లో ఉంటాయి, తీసేయాలి. ప్రిన్సా చూసుకో, అకౌంట్ లో ఉన్న రీల్స్ అన్ని తీసి కలిగా మొత్తం అన్నిటికంటే చైల్డిష్ గా ఉంటుంది చూసావా, కిడోస్ నిబ్బా నిబ్బివా అయితే ఓకే. నిబ్బా నిబ్బి రీల్స్ అన్ని మన ఎక్స్క్లూజివ్ IB9 టీవీలోనే వస్తాయి అనమాట. ఓకే, ఏంటి అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ హీరోని వదిలేస్తే ఏ హీరోతో వర్క్ చేయాలని ఉంది? ప్రభాస్, రానా, మహేష్ బాబు. చెప్పుతూనే పులకరిస్తున్నారు. ప్రభాస్, రానా, మహేష్ బాబు. ఓహో. హీరోయిన్స్, ఎనీ బయోపిక్ యూ వాంట్ టు డూ? శామ్. సమంత గారు. ఎందుకు సో స్పెషల్లీ సమంత గారు? ఐ డోంట్ నో, ఐ ఫీల్ వెరీ కనెక్టెడ్ టు దట్ యాక్ట్రెస్. ఓకే. నాకు మీ మాటలతో అర్థమైంది ఏంటంటే యువర్ ఫ్యామిలీ ఇస్ వెరీ ఆర్థడాక్స్. రైట్. సో ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి అంటే లైక్ మీకు తెలుసు, సొసైటీలో తిరుగుతున్నారు కాబట్టి ఇండస్ట్రీ అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఎలా తిరగాలి, ఒకవేళ అవకాశం వస్తే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు డూ ఎనీ బోల్డ్ క్యారెక్టర్ విచ్ ఈస్ రిలేటెడ్ టు యువర్ స్కిన్ షో, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే, స్కిన్ షో కావచ్చు, ఇంటిమేట్ సీన్స్ కావచ్చు, ఇలాంటి అవకాశాలు వస్తే ఆర్ యూ రెడీ టు డూ ఆర్ ఎల్స్ వాట్? ఎందుకంటే ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అన్నది ఇట్స్ వెరీ లెస్, జీరో. సో ఇక్కడ పూజ ఎలా ఆలోచిస్తుంది ఇఫ్ షీ గెట్ ఎ ఛాన్స్? ఐ హ్యావ్ టు డిస్కస్ విత్ మై ఫ్యామిలీ ఫస్ట్. ఓకే. వాళ్ళకు ముందు అర్థం అవ్వాలి, దే షుడ్ బి ప్రిపేర్డ్. ఇఫ్ స్క్రిప్ట్ ఇస్ గుడ్, అసలు దానికి ఒక వర్త్ ఇట్ చేయడానికి క్యారెక్టర్ కంటేనే చేస్తాను. నో, ఇట్ జస్ట్ షోకేస్, స్కిన్ షోస్, అది జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ టైప్ ఉంటే ఐ డోంట్ వాంట్ టు. ఓకే. ఒక పెద్ద సినిమా, చాలా పెద్ద సినిమా, ఇట్స్ అంటే లైక్ ఒక 2-3 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. ఇట్స్ పాన్ ఇండియా లెవెల్ సినిమా. ఆ సినిమాలో మీకు డైలాగ్స్ ఉండవు, జస్ట్ మీరు ఒక 2-3 సీన్స్ ఉంటాయి, వచ్చి అలా వెళ్ళిపోవడమే. ఒక పెద్ద హీరో, పూజ యాక్సెప్ట్ చేస్తారా? పెద్ద హీరో అంటే ఎవరు ఉండొచ్చు? ఎనీవన్, ఇండస్ట్రీలో ఉన్న ఏ స్టార్ హీరో అయినా పర్లేదు, ఐ గివ్ అ ట్రై. యూ విల్ గివ్ అ ట్రై? yes. Why so? Because I'll meet them at that moment. Okay. ఎవరి డైరెక్షన్ అంటే బాగా ఇష్టం? There are many people, but
ఐ వాంట్ టు వర్క్ విత్ దిస్ ఉస్తాద్ డైరెక్టర్ ఓన్లీ. హరిశంకర్ గారు. ఓ ఆయన సినిమాటిక్ అయిన లొకేషన్స్ అయినా బాగున్నాయి. రీసెంట్ గా చూసాను కదా, ఇప్పుడు చూస్తే చాలా చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. మనం బాహుబలి కూడా అనొచ్చు, రాజమౌళి అనొచ్చు, సుకుమార్ అనొచ్చు, ఓకే, ప్రశాంత్ నీల్ అనొచ్చు, కానీ రీసెంట్ గా చూసాను కాబట్టి ఉస్తాద్. యా, నేచర్ అయినా, విలేజ్ బ్యాక్ డ్రాప్ అయినా, కాస్ట్యూమ్స్ అయినా, ఏవైనా ఎలివేట్ చేయడం అయినా చాలా బాగా తీశారు. ఓ నైస్. ఒక క్వశ్చన్ మైండ్ లో వస్తుంది, అడగచ్చా లేదా అని గో హెడ్, వాట్ ఫర్దర్ ఆలోచిస్తున్నా. అంటే ఎలా అయిపోతుందని అంటే, ఇక్కడ కొన్ని సినిమాలు మనం చేస్తాము బట్ అవి రిలీజ్ అవ్వవు, ఆగిపోతాయి. అవి రిలీజ్ చేయడానికి కూడా దే విల్ లైక్ నో, ఒకవేళ మీరు ఆల్రెడీ వర్క్ చేసిన డైరెక్టర్ దగ్గరికి వేరే వాళ్ళు ఎవరైనా వెళ్ళి అడిగితే, అమ్మాయి వద్దబ్బా చాలా నసపెడుతుంది, తనకన్నా తన స్టాఫ్ కి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, తన మెయింటెనెన్స్ కి ఎక్కువ పోతుందని కొంచెం బ్యాడ్ గా పోర్ట్రే చేస్తుంది. అలా ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, కో ఆర్టిస్ట్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, సో అండ్ సో పర్సన్స్, ఎవరి వల్ల అయినా సరే మీరు బ్యాడ్ అయింది కానీ, నెగటివ్ అయిందని కానీ ఎప్పుడైనా జరిగిందా? నో బడీ, ఐ నెవర్ గాట్ దట్ యెట్. నో నైస్. ఎలా ఉంటారు సెట్స్ లో, మీరు ఎలా ఉంటారు? అల్లరి చేస్తా బాగా, ఇక్కడ సైలెంట్ గా మాట్లాడుతున్నా గానీ, ఒకవేళ మీరు మంచిగా పరిచయం, యు నో మీ. ఎస్, తెలీదు ఎవరు మీరు. సెట్ లో బాగా అల్లరి చేస్తా, అక్కడ అందరు ఇలా చెప్తారు నాకు, అప్పుడు నేను వెళ్ళిపోతా అండి. నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా అండి. పక్కన ఇంటర్వ్యూ అయిపోయి వెళ్ళిపోతుంది. ఓకే, వాట్ అబౌట్ యువర్ డైలీ రొటీన్? డైలీ రొటీన్ అంటే బేసికల్ గా నేను 2 years బ్యాక్ చూసాను మిమ్మల్ని, రైట్? అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏం లేదు. యువర్ మెయింటైనింగ్ లైక్ దట్ ఓన్లీ. నాకే కొంచెం బొగ్గులు వచ్చినాయి, ఇంకా అదేంటో దరిద్రం, తగ్గాలనుకుంటే బొగ్గులు ఎక్కువ వస్తున్నాయి. ఏందయ్యా ఈ కథ? సో వాట్ ఈస్ యువర్ డైలీ రొటీన్? ఎక్సర్సైజ్ అయితే ఏం చెయ్యను, అది బాడీ డిఫాల్ట్ అనొచ్చు. ఇంకా కొందరు బక్కగానే ఉంటారు ఎంత తిన్నా. యువర్ ఫుడీ? యా, ఐఎమ్ ఫుడీ, బట్ ఎంత తిన్నా అది వెయిట్ది పిన్ కదా ఉంటది కదా. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, మీ వెయిట్ మీకు తెలియాలి అని అంటే, మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, లాగిపెట్టి ఒకటి కొట్టండి, అది పడిపోయాడు అనుకోండి, మీరు శుభ్రంగా వెయిట్ ఉన్నట్టు. మీరు తిన్నదంతా బోన్స్కి వెళ్తుందండి, మీకు తెలుస్తలేదు. ఓకే ఓకే, ఏంది అసలు? ఇక్కడే ఉన్నాడు, పిలుస్తాను. కొడతారా చెప్పండి, ఇప్పుడు పిలుస్తాను. వద్దండి, వద్దు, పాపం. పాపమా? పాపాలు గీపాలు ఏమి ఉండవండి అక్కడ. అండ్ కమింగ్ టు యువర్ ఫుడ్, ఓకే డన్. 365 days ఈ ఒక్క ఫుడ్ ఉంటే చాలు బ్రతికేస్తా అంటే, వాట్ ఇస్ దట్? ఒకటే ఫుడ్. అన్నం పప్పు. అన్నం పప్పు. మనం నాన్ వెజిటేరియన్ కాదా? కాదు, వెజిటేరియన్. పశువులు, పక్షులు, కోళ్ళు, మేకల్ని చూస్తే అన్నా చెల్లెల్లా అనిపిస్తాయి మీకు. మరి అంతా కాదు, బట్ ఐ డోంట్ ఫీల్ అన్నెసెసరీ థింగ్ అది. నాకు టేస్ట్ కోసం చంపడం ఎందుకు? వెజ్ ఉంది కదా, వీ హ్యావ్ వెజిటేబుల్స్. దానికి కూడా మళ్ళీ వెజిటేబుల్స్ కూడా నర్వ్స్ ఉంటాయి అంటారు. ఇట్స్ అప్ టు యూ, కాంట్రవర్సీ తీయాలా తీయచ్చు, దానికి మళ్ళీ డిస్కషన్ పెట్టాలా పెట్టచ్చు కమెంట్ సెక్షన్ లో. బట్ ఐ డోంట్ లైక్ నాన్ వెజ్, ఐ లైక్ వెజ్. కాదండి, ఇప్పుడు అడవిలో వదిలేస్తే ఎలా బ్రతుకుతారు మీరు? ఒక అడవిలో మిమ్మల్ని వదిలేస్తే ఎలా బ్రతుకుతారు? అది రాగా తినమంటారా ఏంటి? అదే నేను అడుగుతా. నాన్ వెజ్ కాదండి, అడవుల్లో నాన్ వెజ్ అనేటి ఆకులు, అలములు అన్ని ఉంటాయి. సో అవి సర్వైవ్ అంతే. ఓకే డన్. రియాలిటీ షోస్ మీద ఒపీనియన్ ఏంటి? ఐ గెస్ బయట మనము యూట్యూబ్ లో అయినా, యాక్టింగ్ లో అయినా, బయట మీడియాలో అయినా, రీల్స్ లో అంత ఎక్స్పోజర్ రాదేమో మన రియల్ క్యారెక్టర్ది. రియాలిటీ షోలో వచ్చేస్తుంది. సరే అయితే బిగ్ బాస్ అవకాశం వస్తే వెళ్తారా? వద్దండి, నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ. అవునా? ఓహో, ఇది కూడా ఉందండి మన దాంట్లో. ఓకే, అంటే లైక్ ఏం చేస్తే కోపం వస్తుంది? ఎలా చెప్పాలి, లైక్ నేను మాట్లాడుతున్నా, మాటలు మధ్యలో కట్ చేసి, నా మరాఠీ స్లాంగ్ ఉంటది కదా, దాన్ని మిమిక్ చేయడము, ఇరిటేట్ చేస్తారు కదా 3-4 times. లేచినప్పుడు లాగి కొట్టాలనిపిస్తుంది, కొట్టలేము, ఎందుకంటే లేదు ఆప్షన్ అక్కడ, మనం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేం కాబట్టి. ఓకే, అక్కడికి వచ్చాననుకో బాగా డిస్కరేజ్ చెయ్యకు. ఓకే, ఎప్పుడైనా ఇన్నేళ్లలో ఒక్కసారైనా ఎప్పుడైనా ఎవరినైనా కొట్టారా? లేదు, ఆ సందర్భం రాలేదు. ఐ కంట్రోల్ మై సెల్ఫ్. లైక్ చాలా పేషెన్స్, యాక్చువల్ నాకు చాలా పేషెన్స్ అనుకుంటా, ఎందుకంటే ఎవరి మీద చేతి వేయలేదు నేను. ఇంకా వేస్తే పోతారు,
కోపం ఎక్కువే నాకు, చాలా ఎక్కువ, బట్ కంట్రోల్ చేసుకుంటా. కంట్రోలింగ్. ఓకే ఓకే, మేబీ బుల్లింగ్ అయి ఉండొచ్చు, ట్రోలింగ్ అయి ఉండొచ్చు, సెల్ఫ్ వాట్ ఎవర్ ఇస్ దట్, ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి. ఎన్ని లవ్ ప్రపోజల్స్ వచ్చాయి మీకు? లవ్ ప్రపోజల్సా? అంటే గింటే ఇవన్నీ వద్దు మాకు, ఎన్ని వచ్చాయో చెప్పండి. సిగ్గుపడుతున్నారు, అక్క సిగ్గుపడుతుంది, కమా జూమ్ చేయండి రా, జూమ్ చేయండి. జూమ్ చేయమంటే కూర్చున్నావేంట్రా? కూసో కూసో కూసో, వద్దురా వద్దురా. ఓకే డన్, కమాన్ సింగింగ్. ఓకే, అరే స్లో మోషన్ లో 2 పాటలు వేసుకో దీంట్లో. ఓకే డన్, చెప్పండి. ఐ విల్, మెనీ వచ్చాయి బట్ మనం ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. క్రేజియస్ట్ వన్? క్రేజియస్ట్ వన్ కవిత కానీ, రక్తంతో రాసినవి కానీ? అలా ఏం రాలే. మన నరాలు కట్ చేయడం ఎప్పుడో ఆగిపోయింది కదా. ఎవరు చెప్పారండి మీకు? వాళ్ళ నరాలు కట్ చేసుకొని ఆపేశారు, మన నరాలు కట్ చేసి. అవును కదా. ఓకే డన్, ఎనీ క్రేజీ లవ్ ప్రపోజల్? నేను మెయిల్ పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో, ఎవరన్నా కాంటాక్ట్ అవుతారు కదా యాక్టింగ్ అయినా దేనికైనా, దాంట్లో కవితలే వస్తున్నారు, లవర్సే, ప్రపోజల్సే. నేను మెయిల్ ఓపెన్ చేసిన, కొత్తగా ఉంది చూద్దాం ఎవరు అంటే, కాస్టింగ్ కాల్ ఎవరు వస్తారేమో అనుకుంటే, పూజ మిమ్మల్ని వాళ్ళ చూస్తే ఎంత అందంగా ఉన్నారు. కవిత్వం ఒక 20 లైన్స్ అనుకో, 25 లైన్స్ తెలుగులో. వాట్? ఓకే పూజ, ఐఎమ్ రెడీ టు పెళ్లి. అలానే ఉన్నారు చాలా మంది, నన్ను పెళ్లి చేసుకోండి, నన్ను పెళ్లి చేసుకోండి అని. అంటే అదే అనడానికి, అదే అనడానికి చాలా బాగుంది, కానీ పెళ్లి అనేది చాలా రెస్పాన్సిబిలిటీ. చూడంగానే అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకుందాం అనే ఫీలింగ్ రావడం వేరు, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, నేను హస్బెండ్ అవ్వాలనే థాట్ రావడం వేరు. ఏంటి, ఎలాంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ యూ కాకపోతే నేనా? మీరు పెళ్లి చేసుకుంటే నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను? నువ్వు సుఖంగా ఉండు, నన్ను సుఖపెట్టు. ఓకే, ఆ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు, చాలు, ఇంకేం అవసరం లేదంట. గుర్తు పెట్టుకోండి, అదొక్క క్వాలిటీ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. పక్కా ష్యూర్? అది కెమెరా చూసి చెప్పండి. అంతే క్వాలిటీ కావాలండి. మీరు మంచిగా ఉండండి, నన్ను మంచిగా చూసుకోండి. అట్లా నన్ను కాదు, అక్కడ చెప్పండి. మళ్ళీ లెస్బియన్ అనుకుంటా. ఇందాక నుంచి అదే చెప్తున్నాను నేను. లేదు అండి, నేను స్ట్రైట్ అండి, ఎల్జిటివి కాదు, ఎల్జిబిటిక్యూ కాదు. ఓకే ఓకే, వర్డ్ రాంగ్ వస్తుందా? సారీ. అరే బీ హ్యాపీ, బీ హ్యాపీ, కీప్ మీ హ్యాపీ. మచ్చా, ఒక చిన్న సీరియస్ ఇష్యూ. నేను అంటే లైక్ కొన్ని వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు చాలా డిస్టర్బ్ అవుతా నేను, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ ఉమెన్. రీసెంట్ గా యూట్యూబ్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, సోషల్ మీడియాలో ఒకటి బాగా హల్చల్ అవుతుంది, విచ్ ఈస్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ మర్డర్ కేస్, వైష్ణవి రైట్. అది చూసిన తర్వాత ఆమె చనిపోయిన విషయం పక్కన పెడితే, అఫ్ కోర్స్ ఒక లాస్ జరిగింది, బట్ తర్వాత వచ్చేవి ఇంట్లో జరిగేవని యూట్యూబ్ లో పెడుతుంది, ఫ్యామిలీలో జరిగేవని యూట్యూబ్ లో పెడుతుంది, అందుకే చంపేశారు అని ఒకటి. అండ్ అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత చాలా విషయాలు వస్తున్నాయి. ఇట్స్ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్ విషయం పక్కన పెడితే, మ్యారిటల్ రేప్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ మన సొసైటీలో జరుగుతున్నాయి. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ డెకేడ్స్. ఎవరు చెప్పట్లేదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, కొంచెం ఫీమేల్స్ స్టాండ్ తీసుకుంటున్నారు కాబట్టి బయటకు వస్తున్నాయి. ఓకే, సో ఈ మ్యారిటల్ రేప్స్ ఇష్యూ మీద నేను ఒక లాయర్ తో మాట్లాడితే, దాని మీద ఎలాంటి కేసు చెయ్యరు, చేసినా ఉపయోగం ఉండదు అని అంటారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. ఇఫ్ విమెన్ సే నో, అయితే పెళ్లి చేసుకుంటే ఆ హక్కు వచ్చేస్తుందా? మన్ క్యాన్ డూ ఆ పెళ్లి, లవ్, రిలేషన్షిప్, ఆ మనిషికి హక్కు ఇస్తుందా? ఇవ్వదు. నో అంటే అది ఎవరైనా సరే, గర్ల్ ఫ్రెండ్ అయినా, పార్ట్నర్ అయినా, ఇంకా వైఫ్ అయినా, నో మీన్స్ నో. ఎప్పుడైనా ఇలాంటివి విన్నప్పుడు డిస్టర్బ్ అయ్యారా? చాలా అయ్యాను. లైక్ కట్టుకున్న వాడే ఇంకా మృగంగా మారితే వరల్డ్ మీద ఇంకా ట్రస్ట్ ఎట్లా వస్తుంది? 24 hours ఆయనతో ఉండే ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే ఇంకా ఉండబుద్ధి కాదు. గర్ల్ ఫ్రెండ్ చూసారా? చూసా. ఏంటి ఒపీనియన్ ఏంటి గర్ల్ ఫ్రెండ్ మూవీ మీద? కొంచెం కోపం వచ్చేది అది రోల్ మీద. ఎవరి మీద? రష్మిక క్యారెక్టర్ మీద. అంతా ఓర్చుకుంటున్నది, భయపడుతుంది, కుమిలిపోతుంది, కేరింగ్ ఉంది. అదే ఎప్పుడన్నా స్టాండ్ తీసుకో, ఎప్పుడా నీకు రక్తం మండేది, ఎప్పుడా నువ్వు బయటికి రగలేది అని. బట్ ఎండ్ లో చూసి మంచిగా అనిపించింది, కానీ గిటార్ ఎత్తి మొహం మీద కొట్టాల్సింది పోయి వదిలేసింది ఏంది? ఆయన కూడా పాప ఆర్టిస్టే కదండి. ఆర్టిస్ట్ దీక్షిత్ గారు అక్కడ. దీక్షిత్ గారు, నో ఐఎమ్ నాట్ సేయింగ్ హిమ్, బట్ ద క్యారెక్టర్ డిజర్వ్స్. గిటార్ ఇక్కడ వడాలి, ముక్కు మీద పట్టి వడాల్సింది. సరే, ఇది
విమెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్సల్యూట్లీ రైట్. Hmm. చాలా మంది దీనికి అంత రాత్రిపూట ఎందుకు వెళ్ళాలి, చదువుకోవడం కదా వెళ్ళావు నువ్వు, సినిమా చూడడానికి వెళ్ళావా? Hmm. Men's, so many men's or so many women's who are not agree with the girlfriend movie. అంత కొంచెం వంకరగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. ఉంటారు కంపల్సరీ. లైక్ వాళ్ళకి ఫ్రీడమ్ వస్తే చాలు, ఎదటి వాడికి రాకపోయినా పర్లేదు అనే వాళ్ళు ఉంటారు. మెన్ మీరు వెళ్తారు మంచిగా ఫ్రెండ్స్ తో తిరుగుతారు, ఏ అమ్మాయిలు తిరగకూడదా, వాళ్ళు హ్యూమన్ కాదా? మీరే కొంచెం మీ ఫ్రెండ్ సర్కిల్లో చెప్పాలి ఏంటంటే, అరే మనం కొంచెం మనిషిలా బిహేవ్ చేయాలి, మృగంలా కాదు. అమ్మాయి దొరికింది అని కకృతి పడి వద్దు, బిహేవ్ లైక్ హ్యూమన్. తను కూడా నీలాగానే ఫుడ్ తింటుంది, వాటర్ తాగుతుంది, తనకు కూడా సేమ్ హ్యూమన్ బాడీ పార్ట్స్ ఏ ఉన్నాయి, ఏం లేదు. ఈవెన్ షీఈస్ బ్రీతింగ్ ఎయిర్ నాట్ వాటర్. వచ్చా నువ్వు అసలు వాజ్ లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. యు ఆర్ ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్, ఇంత బ్రాడ్ మైండెడ్. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ దిస్. ఐ ఫీల్ ఓకే, అకతాయిగా ఉంటుంది అమ్మాయి, మంచిగా చేసేయచ్చు అని అనుకున్నాను, కానీ ఇట్స్ వెరీ డీప్ యువర్ థాట్స్. అంటే లైక్ నాకు తెలిసి జర్నీ నేర్పించినట్టు. జర్నీ ఎప్పుడు రియలైజ్ అయ్యవచ్చు అంటే చిన్నప్పుడు బాగా ప్యాంపర్ చేస్తారు కదా, బట్ సర్టెన్ ఏజ్ ఆర్ సర్టెన్ ఇన్సిడెంట్ మనలో ఆ ఆలోచనని క్రియేట్ చేస్తుంది. అరే ఎందుకు ఇంత ఇలా చూస్తున్నారు మనల్ని అని ఒక ఆలోచన క్రియేట్ చేస్తుంది. ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి? See, when I was like about to get major, like 17-18 ఉంటుంది కదా, ఆ ఏజ్ లో మనము కొత్త వేదని ట్రై చేస్తాం, లైక్ జీన్స్ వేసుకోవడము, టీ షర్ట్ వేసుకోవడము. అప్పుడు అదే ఎక్కువ. పీపుల్ వర్ జడ్జింగ్, లైక్ కుర్తీలు వేసుకోవాలి, ఇదేంటి అబ్బాయివా అలా వేసుకుంటావేంటి, ఎందుకు అటెన్షన్ కావాలా? అటెన్షన్ ఎందుకు కావాలి నాకు? అటెన్షన్ కావాలంటే ఇప్పుకొనే తిరిగే వాళ్ళం కదా అందరూ, కాదు కదా. మన ఇష్టం అది. ఆ డ్రెస్ నాకు నచ్చింది, నేను వేసుకున్నాను. నీకు నచ్చకపోతే యూ కెన్ టర్న్ ద ఐస్, యూ డోంట్ హ్యావ్ టు టాక్. ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. బా. అండ్ వచ్చి ఇంకొక విషయం అడుగుతాను చెప్పండి. హ్యూమన్ అనే పర్సన్ కి ఎమోషన్స్ ఆర్ కామన్. హ్యూమన్ కి మాట్లాడితే ఆడపిల్లల్లా ఏడవకు, ఆడపిల్లల్లా ఏడవకు, ఆడపిల్లలా తింటావేంటి, ఆడపిల్లలా కూర్చుంటావేంటి, ఆడపిల్లలు అలా చేస్తావేంటి, ఈ వర్డ్స్ వింటాం కదా. జనరల్ గా అయితే అబ్బాయి అమ్మాయి ఉన్న ఇంట్లో చాలా వరకు ఏడుస్తారు. ఎవరైనా ఏడుస్తుంటే చె ఊరుకోనన్నా, ఆడపిల్లల్లో అలా ఏడవకూడదు, అబ్బాయిలు అంటారు. ఆడపిల్లలు అయితే ఏదైనా జీన్స్ వేసుకున్నా ఎట్లా ఇగో అట్లా ఏదైనా కూర్చున్నా, మగరాయిలో కూర్చున్నావేంటి నువ్వు, ఆడపిల్లల్లో ఉండు. సో ఈ జడ్జ్మెంట్స్ కావచ్చు, ఒక ట్యాగ్ ని పెట్టేస్తారు కదా. మీ ఇంట్లో ఇప్పుడు ఎప్పుడైనా ఆ వర్డ్స్ యూజ్ చేస్తే పూజ గారి రియాక్షన్ ఏంటి? వాడి ఇష్టం, వాడు ఏడుస్తాడు, నవ్వుతాడు, నువ్వేం చెప్పడానికి. సెకండ్ థింగ్, కూర్చోవడానికి చెప్పడానికి కూడా మనకు అర్హత లేదు. వాళ్ళ బాడీ పార్ట్ అది, వాళ్ళు ఎక్కడ కూర్చోవాలంటే అక్కడ కూర్చోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. ఎలా నాకు కూర్చోవచ్చు, కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ఇప్పుడు నేను ఇట్లా కూర్చోనా, ఇలా కూడా కూర్చోవచ్చు, నా ఇష్టం అది. బట్ ద థింగ్ ఈస్ కొంచెం ప్రొఫెషనల్ కాబట్టి నేను ఇలా కూర్చుంటాను. ఈ కాలు ఆవిడదే, ఆ కాలు ఆవిడదే, నా కాలు వేసుకున్నాను, ఏంటి బాధ? ఓకే. అండ్ సెకండ్ థింగ్, అబ్బాయిలు ఏడవద్దంటే ఏంది? అబ్బాయిలకి ఇమోషన్స్ ఉండవా? పుష్కలంగా ఏడవండి, మాకేం ప్రాబ్లం లేదు. మరి ఇంకా ఓదార్చుతాం మేము, పర్లేదురా, వాటర్ ఇస్తాం, చాయ్ ఇస్తాం, నువ్వు ఆగు. కావాలంటే టీ పెట్టిస్తాం. ఏముంటే బాధలు చెప్పుకోండి, లోపల ఉంచుకొని నేను స్ట్రాంగ్, ఫ్రజైల్, ఈగో వద్దు. యూఆర్ హ్యూమన్ ఫస్ట్. అన్ని ఇమోషన్స్ ఫీల్ అవ్వు, ఆ ప్రివిలేజ్ తీసుకో. హ్యూమన్ అంటే అది బతుకు, ఆ లైఫ్ ఒక బతికేసి మంచిగా. బా. ఇంకా ఏ మాటకి ఆ మాట మిమ్మల్ని ఎవడు చేసుకుంటాడో కానండి, ఆడు మాత్రం లిటరలీ చెప్తున్నా, ఈవిడ నాకు అర్థం కావట్లేదు సార్ చారి గారు, నాకు ఈవిడ ఏమిటో, ఈవిడ విధి విధానాలు ఏమిటో నాకేం అర్థం కావట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఐ వుడ్ లవ్ టు గివ్ యూ అ ట్యాగ్. వాట్ ఇస్ దట్? సూర్యకాంతం ఇద్దామని ఉంది. అన్ని రకాలు కలిసి ఉన్నాయి మీలో. ఇట్స్ లైక్ యు ఆర్ వెరీ కామ్ అండ్ యు ఆర్ వెరీ లవ్లీ, యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్, యు ఆర్ వెరీ క్యూట్, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. మరి సూర్యకాంతం గారు అన్ని కలిసి ఉంటాయి కాబట్టి ఐ వాంట్ టు గివ్ యూ దట్ ట్యాగ్. థ్యాంక్ యూ. లైఫ్ లాంగ్ ఆ ట్యాగ్ ఉంచుకోండి. అండ్ ఇప్పుడు ఏంటి, ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? See, this band Melam is getting released now. The second movie is OTT film. Okay. ఈ రోజుల్లో పెళ్లి చూపులు అని వస్తుంది. I did lead role in that. Oh, nice. Congratulations. Male ఎవరు? Male కూడా కొత్త ఆయననే. Newcomers. Everyone is new. ఓకే, డన్. సో ఆఫ్టర్ ఒకసారి లీడ్ గా వచ్చిన తర్వాత యూఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ లీడ్ ఆర్ ఏదైనా క్యారెక్టర్ వచ్చినా చేస్తారా?
ఐ ప్రిఫర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ చూసుకుందాం. చూసుకుందాం మళ్ళా వస్తే ఎరగదీయడం. ఓకే, మీకు ఇష్టమైన హీరోకి కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అంటున్నారు కాబట్టి ఆయనకి సిస్టర్ ఆర్ డాటర్ క్యారెక్టర్ వస్తే హీరోయిన్ రాకూడదు. వస్తే అని అడుగుతున్నానండి. హీరోయిన్ రావాలని అందరూ కోరుకుంటారు, నేను కోరుకుంటా. సిస్టర్ గా చేయను నేను, చేయను. సర్లేండి, ఇంకేం క్వశ్చన్ అడగం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ ఎక్కడ ఇబ్బంది కలిగించలేదు అనుకుంటున్నాను. నో నో నో. యా, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. నాకు తెలిసి ఇది ఒక సక్సెస్, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి Yeah. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి స్టెప్ బై స్టెప్ ఎదిగి నౌ యూఆర్ 70mm లో కనిపించబోతున్నారు. సో ఫింగర్స్ క్రాస్ అండ్ వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిట్ టు వాచ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో అది సంగతి అన్నమాట. మా పూజాక చాలా విషయాలు చెప్పేసింది కాబట్టి డెఫినెట్లీ మనం మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో కలుసుకుందాం. ఓకే, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. టాటా బై, సైనింగ్ ఆఫ్.